తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. పార్టీ సీనియర్లు ప్రచార కమిటీ పూర్తిగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఇందిరా విజయ రథంతో రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. వి హనుమంతరావు ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. పార్టీ సీనియర్లతో పాటు ప్రచార కమిటీ పూర్తిగా ఎన్నికల రంగంలో దిగడానికి సిద్ధమవుతుంది. అదే పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ తాను అనుకున్నట్టుగానే సొంత రథాన్ని తయారు చేసుకున్నాడు. ఇందిరా విజయ రథం పేరుతో తన ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన సిద్ధమవుతున్నాడు. ఇది ఒకసారి రథాన్ని చూద్దాం. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ కుంతియాతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జీలు ముగ్గురు కార్యదర్శులు కూడా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే అంశాలను కూడా ఈ ప్రచార రథంపై విహెచ్ ఏర్పాటు చేశారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అందరికీ ఉచిత వైద్యము, విద్య, అదేవిధంగా విద్యార్థులకు సకాలంలో ఫీజులు రియంబర్స్మెంట్, మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలే అనే అంశాలను ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టబోయే అంశాలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ 3 రంగులతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల చిత్రపటాలు కూడా ఈ ప్రచార రథంపై ఏర్పాటు చేశాడు. ఆయన సొంత రథాన్ని తయారు చేసుకొని ఇప్పటికే ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తానే ముందు గతంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్రచారానికి వెళ్ళడానికి తన సొంత రథాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ సంఘాలలో ప్రచార కమిటీ చైర్మన్ కాకుండా ఆయన స్ట్రాటజీ కమిటీ చైర్మన్గా ఆయన నియమించడంతో ఆయన తాను ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది హైడ్రాలిక్ లిఫ్ట్, దీని ద్వారా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి చౌరస్తాలో నిలబడి ఆయన ప్రచారం చేయడానికి పైన రూప్ టాప్ పైకి ఎక్కడానికి ఇది లిఫ్ట్. ఇది దాంతోపాటు ఆయనతో పాటు ఎప్పటికప్పుడు మాట్లాడడానికి 6 నుంచి 7 పార్టీ సభ్యులు మాట్లాడుకునే విధంగా సపరేట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది మొత్తం పూర్తిగా ఒక లగ్జరీస్ బస్ కూడా అనుకోవచ్చు. దీన్ని ఇక్కడ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్ళడానికి వెళ్ళే విధంగా ఆయనకు లాంగ్ టూర్ చేసే విధంగా మొత్తం జిల్లాలో కంటిన్యూగా ప్రచారం చేసి ఆయన రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ బస్సులో ఏర్పడి ఇది నాచారంలో ఒక వర్క్షాప్లో పూర్తిగా దాదాపు 1 నెల రోజు నుంచి పూర్తిగా తీర్చిదిద్దారు. ఇక వీటికి సంబంధించి ఆయన ఎక్కడికక్కడ టీలు, అదేవిధంగా ఆయన అల్పాహారం చేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది అన్ని ఏర్పాట్లు అన్ని హంగులతో సిద్ధం చేశారు. ఇక్కడ సంబంధించి ఫ్రిడ్జ్తో పాటు అదేవిధంగా ఎక్కడికక్కడ వేడి నీళ్ళు, అదేవిధంగా టీలు ఇక్కడే తయారు చేసుకొని ఆయన రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ తాను ప్రచార సమయంలో రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన బెడ్రూమ్ కూడా చిన్నపాటి బెడ్రూమ్ కూడా ఇక్కడ దీంట్లో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఆరాం కుర్చీని కూడా ఈ బస్సులో ఏర్పాటు చేశారు. ఇక అన్ని హంగులతో పాటు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ సీనియర్ నాయకుడు పూర్తి ఏర్పాటు చేశారు. ఇది పూర్తి ఎయిర్ కండిషనర్ బస్సును అన్ని హంగులు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చేశారు. ఇక్కడ ఉన్న టీవీ, ఎప్పటికప్పుడు బయట జరిగే కార్యక్రమాలు, అదేవిధంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి కానీ నేరుగా చౌరాస్తాలో నిలబడి పూర్తిగా హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ప్రజలకు ప్రసంగించడానికి సంబంధించిన మైకు, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాటు చేశారు.